రైట్. మొత్తానికి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అయితే ముగిసింది. ఈవీఎంల కౌంటింగ్ కొనసాగుతోంది. తొలి రౌండ్ వరకు చూసుకుంటే ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 1500 ఓట్ల వెనుకంజలో ఉన్నారు కేజ్రీవాల్. సో కేజ్రీవాలే మెయిన్ లీడ్లో ఉండి ఆమ్ ఆద్మీ పార్టీని నడిపించారు. 2013 చివరికంతా అధికారంలోకి వచ్చిన పార్టీ 3 సార్లు అధికారం చేజిక్కించుకుంది. 4గోసారి ప్రయత్నం అయితే చేస్తోంది. సో 3 సార్లు అధికారంలో ఉండటం, 4గోసారి ఢిల్లీ ప్రజలైన మార్పు కోరుకుంటున్నారా? అదే సమయంలో ట్యాక్స్ ఎగ్జంప్షన్ కానివ్వండి, ఉచిత హామీలు కానివ్వండి, సంకల్ప పత్ర పేరుతో బీజేపీ ఇచ్చిన మేనిఫెస్టోకు మధ్యతరగతి ప్రజలు ఆకర్షితులయ్యారా అనిపిస్తోంది రిజల్ట్స్ చూస్తూ ఉంటే. ఎందుకంటే ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ను దాటి 50కి పైగా స్థానాల్లో బీజేపీ అయితే లీడ్లో కొనసాగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ 19 స్థానాలకు పరిమితమైంది లీడ్లో. కీలక నేతలు కూడా ఇంకా వెనుకంజలోనే ఉన్నారు. అటు ఢిల్లీ, జంగ్పూర్, కర్కాజీ నియోజకవర్గాలకు సంబంధించి చూసుకుంటే కనుక కేజ్రీవాల్ వెనుకంజలోనే ఉన్నారు పర్వేష్ వర్మ కన్నా. ఇటు మనీష్ సిసోడియా కూడా, తర్వీంద్ర సింగ్ కన్నా కూడా వెనుకంజలో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఢిల్లీ సీఎం అతీషి కూడా రమేష్ బిధూరి కన్నా కూడా వెనుకంజలో ఉన్న సిచ్యువేషనే కనిపిస్తోంది. అటు ముస్లిం ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం ఆప్ ముందంజలో ఉన్న సిచ్యువేషనే ప్రస్తుతం కనిపిస్తోంది. సో పూర్తి రౌండ్లు అయిన తర్వాత ఎలా ఉంటుంది రిజల్ట్స్ అన్నది మాత్రం ఇంకా వేచి చూడాల్సిందే. శుభప్రద పటేల్ గారు మీరు చెప్పండి. అంటే ఒకటి, క్యాస్ట్ ఫ్యాక్టర్ పనిచేయలేదు, ఏవి కూడా ఢిల్లీలో చాలా అంచనాలు వేశారు ఏమైనా ఉంటుందా అని చెప్పేసి. ఇంకొకటి, ఆమ్ ఆద్మీ పార్టీ విషయానికి వస్తే మిగతా ప్రాంతీయ పార్టీలతో పోలిస్తే వంశపారంపర్యత కానీ అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వాలన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ ఒక కొత్త ప్రభుత్వాన్ని దేశంలో ప్రజలు ఆహ్వానించారని చెప్పేసి ఒక నమ్మకం ఉండింది. సో ఈరోజు దానికి ఏమైనా గండిపడే అవకాశం కనిపిస్తోందా? అలాంటి పార్టీలు వచ్చినా ఎక్కువగా మనుగడ సాగించలేవు అనే ఒక అంశం ఏమైనా ఇప్పుడు ఫలితాలతో తేలుతుందంటారా? ఈరోజు కేజ్రీవాల్ గారు రాజకీయాల కంటే కొత్తగా పార్టీ స్టార్ట్ చేసినప్పుడు ఆయన స్టార్ట్ చేసిందంటే రాజకీయాల్లో అవినీతి రహిత పాలన ఉండాలనేది మెయిన్ ఎజెండాగా ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆయన పోరాటం. ఆ తర్వాత ఆయన 13లో పోటీ చేయడం, గెలవడం కూటమితో. తర్వాత మళ్ళీ 15లో మళ్ళీ ఇండిపెండెంట్గా ఆయన అంటే ఇండివిజువల్గా ఒక పార్టీగా ఆయన స్వీప్ చేయడం. తర్వాత దేశంలో ఉన్నటువంటి పార్టీలకంతా కూడా ఆదర్శంగా ఉండే విధంగా పాలన కూడా అదే విధంగా అందించాడు. లేకపోతే ప్రజలంతా ఈజీగా మొన్న 2020లో కూడా స్వీప్ చేసిరు. దాదాపు 62 స్థానాలు, 70లో 62 స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చినాయి. అంటే రెండోసారి కూడా ప్రజలు వేసారంటే, ఇంతకుముందు తాడూరు శ్రీనివాస్ గారు చెప్తూ ఎక్కడ కూడా ఒకటే మొహల్లాకి నీకు చూపించారు, ఒకటే స్కూల్